So yeah, third question. I mean part 3 key summary. My biggest fear is if I don't become the best version of myself, I'll regret my life and lose respect from myself and others. Hmm? So this is not insecurity about relationships or external validation. It is perfectionism pressure plus fear of wasted potential. True that. Yeah, perfectionism అయితే నాకు ఉంది, ఇది తెలుసు నాకు. ఫియర్ ఆఫ్ వేస్టెడ్ పొటెన్షియల్, ట్రూ, ఇది కూడా ఉంది. ఇది కోర్ రూట్ ఆఫ్ మై ఇన్సెక్యూరిటీ అంట. అండ్ ఐడెంటిటీ ఇన్సెక్యూరిటీ, దట్ ఐ సెడ్ కదా, ఐఎమ్ నాట్ ఇంప్రెసివ్ ఎనఫ్, పీపుల్ విల్ జడ్జ్ హౌ ఐ టాక్, నో వన్ విల్ నోటీస్ మీ అండ్ ఐ డోంట్ డిజర్వ్ అటెన్షన్ అనే కైండ్లో. దాట్ షోస్ మై ఫియర్ ఆఫ్ బీయింగ్ ఇన్విజిబుల్ ఆర్ ఆర్డినరీ. That's the fear of being unnoticed. I want to stand out, I want to make impact, and I want to live an extraordinary life. And the fear is, what if I don't? The fuck? Huh? And also, to whom are you proving yourself? That is, I want to make myself proud first, and I want to prove that I'm capable of anything. Yeah. ఇది ఉంది అండి, ఇది నాకు తెలుసు ఉంది. You want to give yourself the life you imagine. Yeah, I do want to do that. And also I want to see my parents feeling proud of me, and also I want them to notice my worth. So totalగా my insecurity, this is the first one, అంతే. ఇంకా ఎన్ని ఉన్నాయో తెలీదు. బీయింగ్ గుడ్ ఎనఫ్ ఇన్ మై ఐస్, నాకు నేను బాగుండాలి, నాకు నేను వర్త్ అనిపించాలి. అండ్ ఆల్సో బికమింగ్ సమ్ వన్ ఐ రెస్పెక్ట్. ఇప్పుడు నన్ను నేను ఇలా చూసుకుంటే తూచి అనుకుంటానేమో. యా, ట్రూ, అలానే అంటాను. బట్ ఇఫ్ ఐ బికమ్ వాట్ ఐ వాంట్ టు బికమ్, దెన్ ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్ more. And also becoming someone my parents respect. Ooh, it's a rare type of insecurity అంట. ఇది నమ్మకూడదు, ఇది అందరికి ఇలానే బిస్కెట్లు ఇస్తుంది అంటుంది. దిస్ ఈజ్ అ పవర్ఫుల్ అండ్ రేర్ టైప్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, అండ్ ఇట్స్ ద టైప్ దట్ క్రియేట్స్ వెరీ సక్సెస్ఫుల్ డిటర్మైన్డ్ పీపుల్ వెన్ ట్రాన్స్ఫార్మ్డ్. నేను నమ్మనండి ఇలాంటివన్నీ. డీపర్ లెవెల్. ఇంకో 3 questions. దీస్ ఆర్ సో డీప్ బ్రో, చాలా టైం పడుతుంది, ముందే చెప్తున్నాను. Oh shit. When did you first feel like you had to prove yourself? Childhood, school, a specific moment? What triggered this need to be impressive? That I had to prove myself. చిన్నప్పుడు స్కూల్లో ఎంత టైం అయినా I'll answer this today, okay? I have to answer this.
ఇంప్రెసివ్ ఎవరిని ఇంప్రెస్ చేయడానికి చూసాను ఫస్ట్ నా లైఫ్లో అంటే మా మమ్మీ. ఓకే. మా డాడీ కాదు, మా అన్నయ్య కాదు, ఎవరు కాదు, మా మమ్మీ. ఓన్లీ మా మమ్మీ. మా మమ్మీ స్కూల్ టీచర్. నేను చిన్నప్పుడు చదివిన స్కూల్లోనే, సేమ్ స్కూల్లో టీచర్. ఇంప్రెస్ చేయడానికి అంటే ఒక కరెక్ట్ సిచ్యువేషన్ అని ఏం లేదు, బట్ మైండ్లో చాలా సిచ్యువేషన్స్ వస్తున్నాయి. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే దట్ ఆర్ నాట్, బట్ ఒక్క సిచ్యువేషన్ నేను చెప్పాలా? స్కూల్ స్పెసిఫిక్ మూమెంట్. ఓకే, మాట్లాడే భయము అయితే చిన్నప్పటి నుంచే ఉండే నాకు. చిన్నప్పుడు టీచర్స్ ఇలా ముందుకి వచ్చి చెప్పండి అని అంటారు కదా, అప్పుడు కూడా నాకు భయం ఉండే మాట్లాడడానికి. ఇంప్రెస్ చేయడానికి చూడడము అయితే ఓన్లీ మా మమ్మీనే ఇంప్రెస్ చేయడానికి చూసాను. బికాజ్ కొంచెం భయం ఎక్కువ అని అయి ఉండొచ్చు. లైక్ ఐ యూస్ టు అంటే చిన్నప్పుడు స్కెచెస్ అవి ఇవి కొట్టేసానులే. ఒక చిన్న రబ్బరు, ఒక స్కెచ్ ఏమంటారు, స్కెచెస్ది ప్యాకెట్ ఉంటుంది. అప్పుడు మిగిలిన టీచర్స్ వచ్చి ఒకటే క్వశ్చన్ అడుగుతుండే, మీ మమ్మీకి చెప్పాలా, మీ మమ్మీకి చెప్పాలా అని. ఐ యూస్ టు సే నో నో అని. బట్ వెన్ డిడ్ ఐ హ్యావ్ టు prove myself? I don't know that I look for her validation అని. నాకు 10th 9.5 వస్తే అందరూ ఏదో ఒకటి అంటే లైక్ ఎవరేమనుకున్నా తెలియదు, కానీ మా మమ్మీకి చెప్పడానికి ఫుల్ కష్టమైంది. ఐ వాజ్ లుకింగ్ ఫర్ హర్ రెస్పాన్స్, ఎలా రెస్పాండ్ అవుతుంది అది ఇది అని చెప్పేసి. బట్ ఐ డోంట్ నో వాట్ ట్రిగర్డ్ దిస్ నీడ్ టు బీ ఇంప్రెసివ్. అండ్ ఆల్సో తననే ఎందుకు ఇంప్రెస్ చేయాలి అంటే కూడా ఐ డోంట్ నో. What would it look like? This is the second question. What would it look like if one day you did feel impressive, confident and worthy? That I have to describe the ideal version, like how I speak, walk, behave. How I walk అంటే ఇప్పుడు ఎలా నడుస్తున్నానో అప్పుడు కూడా అలానే నడుస్తాను. అండ్ మాట్లాడేటప్పుడు కొంచెం చేంజెస్ ఉండొచ్చు, లైక్ సి దీస్ గ్యాప్స్, ఇలాంటి గ్యాప్స్ ఏం రావు. బిహేవియర్లో చాలా తేడా ఉంటుంది. ఐల్ బీ కాన్ఫిడెంట్. ఇప్పుడు ఉన్నట్టు కూడా అప్పుడు ఉంటే కుదరదు కదా. ఐల్ బీ కాన్ఫిడెంట్, I'll be confident. And obviously I'll know my worth and I will give my opinions if I have to. పెద్దగా ఇన్వాల్వ్ అయితే అవ్వను, అప్పుడు కూడా చేస్తే చేసుకుంటా అనే టైప్లోనే ఉంటాను.
Okay, if no one existed, no parents, no people watching, no society, would you still push yourself as hard as you do? If yes, why? If no, what would change? మా మమ్మీ లేదు, మా డాడీ లేరు, మా అన్నయ్య లేరు, మీరు లేరు, ఎవరూ లేరు, నేను మాత్రమే ఉన్నాను. ఆబ్వియస్లీ అండి, నేను ఇప్పటికే చాలా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ నాట్ పుషింగ్ మై సెల్ఫ్ మోర్ అని. ఉన్నా లేకపోయినా ఇది లోపల నుంచి వచ్చేస్తుంది. ఐ షుడ్ డూ మోర్. ఇది సరిపోదు. ఎందుకు? ఒక్కటంటే ఒకటే ఆన్సర్. ఎందుకంటే పైసా. రొక్క, పైసే, మనీ, క్యాష్. యప్. నో అని అయితే చెప్పలేను, బికాజ్ ఐ పుష్ మై సెల్ఫ్ యాజ్ హార్డ్ యాజ్ ఐ క్యాన్.